అందరికీ నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. వర్షాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలకు, దినచర్యలో వచ్చే సమస్యలకు పరిష్కార మార్గాలను పంచగవ్య ద్వారా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు పంచగవ్య భూషణ్ వైద్యరత్న, వైద్య సేవా ప్రపూర్ణ, గవ్య సిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్ మెకల్వార్ ఎండి, పంచగవ్య. వారి ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ఓం నమస్తే జీ, వందే గోమాత్రం. సార్ డిగ్రీలు అయితే మీకు చాలా ఉన్నాయి, చక్కటి బిరుదులు కూడా వచ్చినట్టున్నాయి సార్. ఏం లేదండి, ప్రజల యొక్క అభిమానం అంతే. ఓకే. సో మరి పంచగవ్యలో మీకు చక్కటి అవార్డ్స్ కూడా ఇచ్చినట్టున్నారు. మీ అంటే అంత ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఉన్నట్టుంది. మరి ముఖ్యంగా ఇప్పుడు వర్షాకాలం వస్తుంది సార్, చాలా మందికి మరి జలుబు, ఫీవరు ఇలా రకరకాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో రాకుండా ఉండడానికి వస్తే ఎలాంటి ట్రీట్మెంట్? అయితే ముందుగా మనము వర్షాకాల ఋతువు గురించి కొంచెం మనం తెలుసుకుందాము. వేసవి కాలం తర్వాత వచ్చేది మనకు వర్ష ఋతువు. వర్ష ఋతువు అనేసి అంటే మేఘాలు రావడము అండ్ సూర్యుడు మనకు అగుపించకపోవడము. ఎప్పుడైతే సూర్యుడు అధికంగా మనకు వెలిగి వారి యొక్క ప్రభావం మన శరీరం మీద చూపిస్తారో అప్పుడు డైజెషన్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఓకే. అంటే సూర్యుని యొక్క తాపము, సూర్యుని యొక్క వెలుతురు, సూర్యుని యొక్క శక్తి మన డైజెస్టివ్ సిస్టము మరియు మన శరీరం పైన ఎంత ఆధారపడి ఉంటుందో దీని మీద నుంచి మనం తెలుసుకోవచ్చు. దీని గురించి మనకు చరక సంహితలో, అష్టాంగ హృదయంలో వీటి గురించి క్లియర్గా చెప్పబడేది. ఎలా చెప్పబడింది అని అంటే మన యొక్క తినే ఆహారము డైజెషన్ సిస్టమ్ ఆన్ కావడానికి సూర్యోదయంతో మొదలుపెట్టిండ్రు. ఎప్పుడైతే సూర్యోదయము అవుతుందో అప్పుడు మన కడుపులో ఉన్న పిత్తాశయంలోని పిత్తం ఏదైతే ఉన్నదో, ఆమ్లాలు ఏవైతే ఉన్నాయో, డైజెషన్కి కావాల్సిన జ్యూసెస్, బయల్ జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో విడుదలవుతాయి జీర్ణాశయంలో. ఎట్లెట్లా సూర్యుడు పైకి వెళ్తూ ఉంటాడో అట్లట్లా ఆమ్లాలు అనేవి పెరుగుతూ పోతూ ఉంటాయి. అట్లట్లా డైజెషన్ అనేది మనకు ఈజీగా ఉంటుంది. అందుకోసము సూర్యోదయం అయిన 2 గంటల లోపల మొదటగా భోజనం చేయాలని చెప్పేశారు. ఏది మన దినచర్యలో క్లియర్గా. దీనివల్ల ఏమవుతుందంటే ఏ పదార్థం తిన్నా కానీ సూర్యుని ముందర తింటున్నాం కాబట్టి ఈ ఆమ్లాలు అనేటి దాన్ని డైజెషన్ చేసి మనకు కావాల్సిన శక్తిని అందిస్తాయి. అండ్ దాంతోపాటు ఈ సూర్యుని యొక్క ప్రొద్దున ఉండే మొదటి కిరణాలు, అంటే ఉదాహరణకి 6కి సూర్యోదయం అయింది అనుకోండి, దానిలో వచ్చే గంటన్నర సేపు వచ్చే ఏవైతే కిరణాలు ఉన్నాయో, లేత కిరణాలు, ఆ లేత కిరణాలతో డి విటమిన్ అద్భుతంగా పొందొచ్చు. దీనివల్ల శరీరం లోపల వచ్చే దౌర్బల్యాలు అంటే అలసట, ఆలసత్వము, తర్వాత వచ్చేసి మసల్స్ లోపల బలం లేకపోవడము, నాడీ వ్యవస్థ యాక్టివ్ లేకుండా ఉంటే దాన్ని యాక్టివేట్ చేయడము, ఇదంతా చేసేది సూర్యరశ్మి. సూర్యరశ్మిని వీరు ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీలో ఏమంటున్నారంటే డి విటమిన్గా పోలుస్తున్నారు. ఇప్పుడు చూడండి, వెలుతురు ద్వారా మనం తీసుకునే డి విటమిన్ని ఈ రోజులు ట్యాబ్లెట్లలో చూసుకుంటున్నాం మనం. అవును. సో ఇది ఎంతవరకు సమంజసం చెప్పండి? ప్రాకృతికంగా మీరు తీసుకోవాల్సిన విటమిన్స్ ప్రాకృతికంగా వస్తేనే శరీరం అనేది ఆరోగ్యంగా ఉంటుంది. అండ్ దానివల్ల ఏం జరుగుతుంది, మీకు ఇక్కడ అధికంగా ఖర్చు కాదు. అంటే పంచభూతాలు మనకు భగవంతుడు ఇచ్చిన ఫ్రీ అన్నట్టు. ఈ ఫ్రీని మనం ఏం చేస్తున్నాం ఈరోజు అన్ని రకాలుగా ఉపయోగించుకుంటామేమో. దాంతోపాటు ఏమైందంటే దాన్ని ఇంకొకళ్ళు ప్రాసెస్ చేసిస్తే దాన్ని మనం తీసుకోవడం అలవాటు చేసుకున్నాము. ఉదాహరణకు వర్షం పడ్డ తర్వాత వచ్చేది అతి మధురమైనటువంటి కొత్త నీరు. అంటే ఈ మినరల్ వాటర్స్ వీటికి సాటి లేకుండా ఉండే అద్భుతమైన జలం అన్నట్టు. అయితే ఈ జలాన్ని ఎలా స్వీకరించి ఎలా తీసుకోవాలన్నది కూడా అద్భుతమైన ప్రక్రియ. అయితే ఇక్కడ మొదటిగా మనం ఏం చేస్తున్నామంటే వాటర్ని అడల్టరైజేషన్ చేస్తున్నాం మనం. ఇక్కడ ప్రకృతి సిద్ధంగా వచ్చే వాటర్ని మీరు అలా తీసుకున్నారనుకోండి, శరీరానికి అమాంతంగా జీర్ణించుకుపోయేసి శరీరానికి శక్తినిస్తుంది. అడల్టరైజేషన్ లోపల విటమిన్స్ అని, మినరల్స్ అనేసి దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టేసి నీటిని ఇస్తున్నారు. ఎన్ని మిషన్లలో తిరిగేసి ఎలా అయితే వెళ్తున్నదో ఆ నీటికి నీరేమనుకున్నాం, ప్రాణశక్తిని మీరు ఏ విధంగా ఇబ్బంది పెడితే శరీరంలో పోయే విషయం మీకు అదే తత్వాన్ని ఇస్తుంది. ఉదాహరణకు ఒక 2 లేదా 3 గ్లాసులలో పెట్టేసి ప్రతి గ్లాస్కి ఒక్కొక్క పేరు పెట్టి దాన్ని ఒక రోజు ఒకరిని శుభప్రదంగా మాట్లాడి, ఒకరికి నార్మల్గా మాట్లాడి, ఇంకొకరిని తిట్టినట్టుగా మాట్లాడినట్టుగా మీరు గ్లాసులను పెట్టేసి ఆ నీరుని అలా స్వీకరించారనుకోండి, పరిణామాలు ఎలా ఉంటాయంటే మీరు తిట్టిన విధంగానే ఉంటాయి. ఉదాహరణకు గుళ్ళు ఉన్నాయి, గుళ్ళల్లో మీకు ఇచ్చేటి
3 తీర్థం. స్పూన్ల తీర్థమే. అవును. కానీ దాని ఆ వెనుక భావన. దాని వెనకాల ఉన్న భావన, మంత్రోచ్చారణ, అక్కడున్న ఎన్వైరన్మెంటు ఆ వాటర్ పైన ఎంత తీవ్రమైన పరిణామం తీసుకొస్తుంది అనేసి అంటే సర్ది, దగ్గు, జలుబు, మళ్ళీ జ్వరము, ఇవన్నీ ఓన్లీ ఆ 3 స్పూన్స్ వాటర్ ద్వారానే వెళ్ళిపోతుంది. తర్వాత మానసిక ప్రశాంతత, మానసిక ఆవేదన ఇవేవైతే ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోయేసి సుఖాన్ని ఇస్తుంది అన్నట్టు మనకు. ఓన్లీ ఆ 3 స్పూన్స్ ఆఫ్ తీర్థం. వాటర్, తీర్థం. ఉమ్. సో అక్కడ ఉండే వాటర్ని మనం తీర్థము, తీర్థంగా బయటకు అంటున్నాం. వస్తే వాటర్. ఎస్. అయితే ఎలా ఇస్తున్నాము, దాన్ని ఎలా స్వీకరిస్తున్నాము అన్న దాని మీదకించి ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ మన వర్ష ఋతువుతో దీనికి సంబంధం ఏంటిది అని అంటే వర్షం నుంచి వచ్చేది నీరు. నీరుని మనం ఉంచుకుంటేనే మనకు చెరువులు ఉన్నాయి. చెరువుల్ని సంగ్రహించుకొని ఉంటేనే మనకు బోర్లు ఉన్నాయి. ఆ బోర్లను మళ్ళీ తవ్వి మనం తీసుకుంటేనే మనకు నీరు ఉన్నది. అంటే ప్రాణశక్తి అది వాటర్ అన్నది. దాన్ని మనం ఎలా జాగ్రత్తగా వాడుకోవాలి, దాన్ని ఎలా ఉంచుకోవాలన్నది అద్భుతమైన ప్రక్రియ. దీన్ని వేల సంవత్సరాల క్రితమే మన నాగరికత లోపల మనం అలవర్చిపరిచేసుకున్నాము. అయితే ప్రస్తుతానికి మోడర్నైజేషన్ చక్కర్ లోపల మనం ఏం చేసినామని అంటే ప్రకృతిని కలుషితం చేసేస్తున్నాము. ఇప్పుడు వచ్చేది ఎన్వైరన్మెంట్ డే, పర్యావరణ దినోత్సవం వస్తుంది ఇప్పుడు. మరి పర్యావరణ దినోత్సవానికి మనం ఏం చేయాలి, ఏం పూనుకోవాలి అని అంటే ఇప్పుడు ఎట్లయినా వర్షాకాలం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఒక్కొక్క చెట్టు కాదు, ప్రతి ఒక్కరు నేనేమంటానంటే 5 నుంచి 10 చెట్లు పెట్టండి అంటాను. ఇంకోటి పెట్టిన తర్వాత మినిమం 3 రోజులకో 4 రోజులకో ఒకసారి దాన్ని చూసుకుంటూ దానికి నీరన్న వేయడానికి ప్రయత్నించండి. వర్ష ఋతువులో పెడుతున్నారు కాబట్టి ఈ 3 నెలల లోపల అంటు కట్టేసుకుంటుంది, ప్రాబ్లం ఏముండదు. అయినా కానీ దృష్టి పెట్టాలి. అయితే మీరు పెడుతున్న మొక్కలు జంతువులు తింటున్నాయా లేకపోతే తినని మొక్కలా, వాటిని చూసుకొని మీరు పెట్టాలి. ఇంకోటి ఈ రోజుల్లో నేను బాగా గమనించింది ఏంటంటే ఈ వర్ష ఋతువు లోపల ఎక్కడైతే వృక్షాలు పెట్టాలి, ఎక్కడ మొక్కలు పెట్టాలన్నది ఈ యొక్క జిహెచ్ఎంసీవి కానివ్వండి, మున్సిపాలిటీలు కానివ్వండి, ఇవి తెలుసుకోవాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే అసలు అవగాహన లోపం ఉందో ఏమో నాకు అర్థమవుతలేదు. కానీ నేను ఎవరిని నిందిస్తలేను ఇక్కడ. ఏదైతే వైర్లు ఉన్నాయో వైర్ల కింద గుబురు మొక్కలు పెట్టాలి. వైర్లు లేని ప్లేస్లలో వృక్షాలు పెట్టిండ్రు అనుకోండి, అవి ఎప్పటికి ఉంటాయి. లేకపోతే మళ్ళీ గాలి వాన ఏదైనా వచ్చినప్పుడు కానీ ఎక్కువ ఇబ్బంది అయినప్పుడు కానీ ఆ మొక్కలు పెరిగిపోయేసి వైర్లకు తగిలి మీకు షార్ట్ సర్క్యూట్ లాంటి ప్రమాదాలు వస్తున్నాయి. దాని నుంచి మీరు అధిగమించడానికి పాటుపడాలి ఏంది అని అంటే ఇప్పుడు ఒక సంస్థని పాటుపడాలని రూల్ లేదు. ఆ మొక్కలు పెట్టేటప్పుడు మనం సరౌండింగ్ మనం అందరం ఉన్నాం. మనం ఏ మొక్క పెట్టాలి, ఎలా పెట్టాలి అనేసి ముంగట వాళ్ళు పెడుతుంటే మనం చూడొచ్చు. వృక్షమా, మొక్క. ఇప్పుడు ఏంది, మామిడి మొక్క ఉన్నది, జామ మొక్క ఉన్నది, ఇవే వృక్షాల కిందకి వస్తాయి. బాదాము, మళ్ళీ ఇలా చూసుకుంటా పోతే మళ్ళీ అర్జున్ అంటే తెల్ల మద్ది చెక్క, ఇలాంటి వృక్షాలు పెడుతున్నారు గవర్నమెంట్ తరఫున. ఇవి అద్భుతమైన మొక్కలు అండ్ దాంతోపాటు చాలా నీడనిచ్చేటి. కానీ మనం వైర్ కింద పెడుతున్నామా, వైర్ సైడ్లకు పెడుతున్నామా? కొన్ని చోట్లలో వైర్స్ వన్ సైడ్ ఉంటుంది, ఉండదు. మరి లేని చోట్ల వృక్షం పెట్టాలి. ఇటు సైడ్ ఉన్నప్పుడు పూల మొక్కలు పెట్టాలి. గన్నేరు లాంటి, మళ్ళీ పసుపు గన్నేరు, మళ్ళీ ఎరుపు గన్నేరు, ఇలాంటి మొక్కలు మీరు ఒకవేళ పెట్టారనుకోండి పర్యావరణానికి అద్భుతంగా పనిచేస్తుంది అండ్ ఉండిపోతుంది వీళ్ళు చేసినందుకు. అండ్ గవర్నమెంట్ ఏం చేసింది, వీటికి నీళ్లు పోయడానికి ప్రతిరోజు మున్సిపాలిటీ వారు పొద్దున్న నీరు పోసేటట్టుగా వ్యవస్థ చేశారు, చాలా బాగుంది. అయితే మనం పెట్టేది మొక్కలు పెడుతున్నామో వృక్షాలు పెడుతున్నామో చూసుకోవాలి. ఇక వచ్చేసి దీని ద్వారా మనం చూసుకునే ఆరోగ్య సమస్యలు. వర్షాకాలంలో ఏమవుతుందని అంటే పాత నీరు వెళ్ళిపోయి కొత్త నీరు వస్తుంది. పాత నీరు వెళ్ళిపోయి కొత్త నీరు వచ్చినప్పుడు దాన్ని అట్టడుగున ఉన్న బ్యాక్టీరియా కానీ ఏదైనా ఉన్నదనుకోండి మళ్ళీ అది యాక్టివేట్ అయిపోతుంది. అది యాక్టివేట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, అనుకోకుండా దాన్ని కరెక్ట్గా కాచి వడపోసి మనం నీళ్ళకి వెళ్ళి తాగితే అది అద్భుతంగా శరీరానికి బలాన్ని ఇస్తుంది. ఓకే, కాచి వడపోసిన నీరు తాగాలి ఖచ్చితంగా. డే అంతా కూడా అంతే. ఈ వర్షాకాలం అన్ని డేస్ గోరువెచ్చగా తాగితే అద్భుతమైన పని వచ్చేస్తుంది. ఎందుకు అనేసి అంటే వాతావరణం ఆల్రెడీ చల్లగా మారిపోతుంది. ఒకవేళ మన శరీర తత్వం చూస్తున్నామంటే వేడిగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మబ్బులు ఎక్కువ ఉండడం వల్ల సూర్యరశ్మి మనకు అందదు. ఎందుకు, సూర్యుడు ప్రాణశక్తి, ఇది తక్కువ ఉంటుంది కాబట్టి అన్నంత మటుకు అందరికీ రోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. దీని లోపల చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు బాగా ఎఫెక్ట్ అవుతారు. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే కాచి వడపోసిన నీళ్ళు, గోరువెచ్చగా ఉన్న నీళ్ళు తాగాలి. ఇలా తాగడం వల్ల ఏం జరుగుతుంది అంటే వీరు రోగాలకు దగ్గరికి వెళ్ళరు అన్నట్టు. ఇక వచ్చేసి విషయం ఏంటంటే చిన్నపిల్లల లోపల రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇమ్యూనిటీ దెబ్బతీయడం. అండ్ ఈ రోజుల్లో ఉన్న ఈ పాశ్చాత్య సంస్కృతి ఏదైతే ఉన్నదో పిజ్జాలు, బర్గర్లు ఇవి తినడం,
ఇవే అంటే మన పాశ్చాత్య సంస్కృతి కాదండి. దాంతోపాటు కడుపులో మనం తిన్న వస్తువులు అరగకుండా ఉండే పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఈ వర్షాకాలంలో తీసుకోవద్దు. మరి ఆ పదార్థాలు ఏంటి అంటే మనం బండ్ల మీద తినే పానీపూరీలు, ఇదేంటంటే ఓకే. చింతపండు చారు. చింతపండు చారు వర్షాకాలం లోపల అరగదు. ఓకే. ఎందుకు అనేసి అంటే సూర్యరశ్మి ఎక్కువ ఉండదు, చల్లటిగా ఉంటుంది, బాడీ అనేది టెంపరేచర్ డౌన్ ఉంటుంది, డైజెషన్ ఇష్యూ వస్తుంది. అందుకోసం ఏమవుతుంది, విపరీతమైన గ్యాస్ వచ్చేసి గొంతు మండడము, కడుపు మండడము లాంటివి జరుగుతుంటుంది. ఇంకొన్ని సమయాలలో ఏమవుతుంది అనేసి అంటే అతను ఏం చేస్తాడంటే సమోసాను చేసి మళ్ళీ అదే చేత్తోని నీరు పోస్తాడు వాడు. ఈ మధ్య మోడర్న్గా ప్లాస్టిక్ కవర్లు వేసుకుంటున్నారు కరెక్టే, కానీ ప్లాస్టిక్ కూడా వేసుకున్నా కానీ అది కూడా క్యాన్సర్ కారకమే. ఎందుకు, ఎక్కువ హీట్కి తగిలింది అనుకోండి, ఆ యొక్క అది ప్లాస్టిక్ కరిగి పార్టికల్స్ వచ్చేసి దాంట్లో కరిగి దాంట్లో వెళ్ళిపోతాయి. ఎస్ ఆ నీరుని మళ్ళీ మనం తీసుకున్నాం అనుకోండి, అంటే మళ్ళీ క్యాన్సర్కి మనము తావు ఇచ్చినట్టే కదా. కరెక్ట్. ఇప్పుడు మీరు చూడండి, ఉదాహరణకు ప్రొద్దున లేచినప్పటి నుంచి పండుకునేదాకా ప్లాస్టిక్ వస్తువులే తీసుకుంటున్నాం, ప్లాస్టికే తింటున్నాం, క్యాన్సర్ ఎలా రాదండి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుతున్న మాటకు స్టిక్ అయిపోయి ఉందాం. ఎప్పుడైతే సమోసాను వేడి చేస్తున్నాడో అది చేసిన దాంతో వీడు నీళ్ళలో ఏదో పోస్తున్నాడు, మళ్ళీ దాన్ని కలుపుతున్నాడు, మళ్ళీ నాకు సమోసా అయ్యి అంటే వీడు ప్లేట్ తీసుకొని నిలబడతాడు కటోరా తీసుకొని. అవును. వీడేం చేస్తాడు, అలా చేసిన తర్వాత వాడు స్పూన్తో నెయ్యడు, అలా ఏం చేస్తాడు, అలా ముంచి దాన్ని అలా నించి పెట్టేస్తారు. చేతులకు ఇస్తున్నాడు. అట్లా ఎన్నిసార్లు చేతి బయట తీస్తున్నాడు, ఎన్నిసార్లు లోపల ఇస్తున్నాడు. అది వేయడం లోపల నేను తప్పు అనేసి అంటలేను. అతను ఎంత హైజెనిక్ ఉన్నాడు, అతను ఎంత బాగున్నాడు, అతని చేతులకు దెబ్బలు తగిలినాయా, ఎలా ఉన్నది, మళ్ళీ వాడు తీసుకొచ్చే నీరు పక్కకు ఏమైనా ఉంటుందా, లేదు, బిందె ఉంటుంది. ఆ బిందె లోపల చేతి కూర్చుతాడు, దాన్ని తీస్తాడు, మళ్ళీ బరర పోస్తాడు, మళ్ళీ ఇస్తాడు. ఇలా జరుగుతూ ఉంది. దీనివల్ల ఏమవుతుంది, అతిసార వ్యాధి వస్తుంది. ముందు కాలంలో అతిసార వ్యాధి రావడానికి కారణం మెయిన్ ఏమిటి అంటే చెరువుల్లో కానీ నదుల్లో కానీ నీరు తీసుకునే వాళ్ళం. అయితే కాలకృత్యాలు అక్కడ పక్కనే జరిగేటి, ఇక్కడ వచ్చేసి నీరు తీసుకొని ఆ నీరుని ఇంటికాడ తాగేవారు. దీనివల్ల వర్షాకాల ఋతువు లోపల అతిసార వ్యాధులు వచ్చేటి. దీన్ని గవర్నమెంట్ అలా ఇలా చేసేసి తగ్గుముఖం పట్టించింది, అందరికి కొంచెం అవగాహన తీసుకొచ్చింది, బాగుంది. కానీ దీనిలో అవగాహన ఎవరు తీసుకురావాలి, ఇన్స్టెంట్ రుచులకు అలవాటే పడ్డాం మనం. ఇన్స్టెంట్ రుచులకు అలవాటు పడ్డాము అనేసి అంటే తినే ఆహార పదార్థాలు వండిన 40 నిమిషాల్లో మనం భోజనం చేసేయాలి. మన వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు అనేసి అంటే ఈరోజు వండినంటే దానిలో ఫ్రిడ్జ్లో పెట్టుకొని 3 రోజులు వేరు చేసుకొని తింటున్నారు. ఇంకెక్కడ ఆరోగ్యం అండి. దానివల్ల ఏమవుతుంది, డైజెషన్ ఇష్యూస్ వస్తాయి. దానికి కావాల్సినంత డైజెషన్ లోపల కావాల్సినంత మినరల్స్, వైటమిన్స్ లేక బ్యాక్టీరియా అధికంగా పెరిగిపోయేసి మోషన్స్ తగ్గుతున్నాయి. ఒక కాలర్ ఉన్నారు సార్. ఓకే మ్యామ్. హలో అండి. హలో, మీరు ముందుగా అమ్మ ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో దయచేసి టీవీ ఆఫ్ హలో. చేయండి సార్. టీవీ ఆఫ్ చేయండి సార్. మ్యూట్ చేయండి. హలో హలో సార్ నమస్తే, మీ పేరు ఎక్కడి నుండి? హలో ఓకే సార్, ఫోన్ ఏదో డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది, సిగ్నల్ కూడా ప్రాబ్లం అనుకుంటా. మీరు అన్నట్టు ఇప్పుడు వర్షం కూడా బాగా పడుతుంది. సో మనం టాపిక్లోకి వద్దాం సార్. ఓకే. అయితే ముందుగా నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ఈ మిగతా విషయాన్ని చెప్తాను. ఏదైతే పానీపూరీలు ఇవన్నీ ఉన్నాయో వాటిని మీరు ఎలా తీసుకుంటున్నారో ఏంది చూడాల్సి వస్తుంది. ఇంకోటి, పానీపూరీలు వండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే పచ్చి ఫస్ట్ ఉడికించేసి పెట్టి మళ్ళీ వాటిని ఇస్తారు. డైజెషన్ ఇష్యూస్ వస్తాయి, ఇవి అయిపోతాయి. తర్వాత ఎప్పుడైనా మనం పదార్థాలు తినాలి అని అనుకుంటే వేడి వేడి పదార్థాలు తినాలి. అయితే టాపిక్లో మనం ఏం చెప్పుకున్నాము, భోజనం వండిన 40 నిమిషాల లోపల మనము తినేయాలి, భోజనం అనేది తినేసేయాలి. అయితే వండుకొని దాన్ని చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ తిన్నారంటే 100% మీకు రోగాలు తప్పవు. ఇక వచ్చేసి బయట ఉన్న ఇన్స్టెంట్ ఆహార పదార్థాల గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడైతే నూనెలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి మనం వాడిన తర్వాత మళ్ళీ చల్లార్చిన తర్వాత మళ్ళీ వాడామనుకోండి, అది 100% ప్యూర్ విషం కిందకే లెక్క. ఓకే. అయితే కాచి చల్లార్చిన నూనెను మళ్ళీ మీరు రిటర్న్గా వాడారే అనుకోండి, ఇంట్లో కానీ బయట కానీ ఏదైనా సరే, ఆ నూనె అనేది మీకు విషంగా మారిపోతుంది. దానివల్ల మీకు డైజెషన్ ఇష్యూస్ వస్తాయి, క్యాన్సర్ కూడా వస్తుంది. ఓకే సార్, ఒక కాలర్ ఉన్నారు సార్. హలో. హలో మేడం. నమస్తే మేడం, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తణుకు నుంచి అండి. మేడం చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు, మాట్లాడండి. అదే కొద్దిగా గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుందండి, సార్ని అడిగిద్దామని. ఓకే అమ్మా, మీ ఏజ్ ఎంతమ్మా? 47 సార్. ఓకే, బరువు ఎంత ఉంటావు తల్లి? 72 అండి. ఓకే, 72 ఉంటావు. ఎత్తు ఎంత ఉంటావమ్మా? ఎత్తే సార్
తెలీదు సార్. ఓకే, 5-6 అడుగులు ఉంటావా? ఏంటి సార్? 5-6 అడుగులు ఉంటావా తల్లి? ఆ, ఆ. ఓకే, కొంచెం అధిక బరువు ఉన్నావు. అయితే తినే ఆహార పదార్థాల లోపల ఇలా మనం ఎపిసోడ్లో ఏం చెప్పుకుంటున్నాము, దినచర్య గురించి చెప్తున్నాము. ఆ దినచర్యలో ఏం చెప్తున్నాం మనము? ప్రొద్దున 3:30-4కి లేచి కాలకృత్యాలు తీర్చుకోవాలి, అంటే వేడి నీళ్ళు తాగండి. ఒకవేళ మీకు దేశవాళీ ఆవు నెయ్యి ఉంటే వేడి నీళ్ళు చేసి ఆ దేశవాళీ నీటిని వేడి చేసి దేశవాళీ నెయ్యి 2 చెంచాలు వేసి నీళ్ళు తాగండి. ఒక గ్లాసుడు 2 గ్లాసుడు అలా నీళ్ళు తాగేసి వేడి నీళ్ళు తాగండి. దాంతో మీ మోషన్ క్లియర్ అయిపోతుంది. అలా మీరు రోజు ఒక 5 నుంచి 10 రోజులు చేయాలి. అలా చేసిన తర్వాత ప్రొద్దున సూర్యోదయం అయిపోయిన 2 గంటల లోపల భోజనం చేయాలి. భోజనం ఎలా ఉండాలి? సాత్వికంగా ఉండాలి. అంటే ఇక్కడ 2 పద్ధతులు ఉన్నది. ఒక పద్ధతి లోపల ఏంటిది, రాత్రిపూట అన్నం లోపల తోడేసి తినడము ఒక పద్ధతి. ఎందుకు? అధికంగా గ్యాస్ అవుతున్నది కాబట్టి, ఎందుకంటే మీ బాడీ లోపల గుడ్ బ్యాక్టీరియా కావాలి. రెండవది వచ్చేసి అప్పుడే వండిన పదార్థాలు ఏవైతున్నాయో మృదువుగాను సున్నితంగాను శాకాహార ప్రదంగా ఉండాలి. అయితే దానిలో ఏం చేయాలి మీరు? ఏదైనా సరే ఒక ఆకుకూర, ఒక కాయగూర, తర్వాత వచ్చేసి కొంచెం సలాదు, తర్వాత ఒక జొన్న రొట్టె ఒక చిన్న ముక్క, ఒక గిన్నెడు పప్పు, ఒక 2 గిన్నెల అన్నం, ఇంత తినేస్తే శరీరానికి సరిపోతుంది. తర్వాత వచ్చి మధ్యాహ్నము 12 నుంచి 1 మధ్యలో మధ్యాహ్నం భోజనము కొద్దిగా స్వీకరించండి. ఇక రాత్రి భోజనం వచ్చేసి 5 నుంచి 6 మధ్యలో మీరు తినండి. ఏది టిఫిన్ టైప్లో తినాలి. ఇలా మీరు రోజు ఒక 15 నుంచి 20 రోజులు ఖచ్చితంగా చేసేస్తే మీ యొక్క ఈ గ్యాస్ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఇక రాత్రిపూట రాత్రి ఆకలి అవుతుంది అనేసి అంటే అది దొంగ ఆకలి మీరు శరీరానికి. రాత్రిపూట ఆకలి కాదు. ఒకవేళ ఆకలి అవుతుందంటే దొంగ ఆకలి. మరి ఈ దొంగ ఆకలిని మనం ఎట్లా తరిమి కొట్టాలి అనేసి అంటే గంజి, అన్నంతో చేసిన గంజి కానివ్వండి, రాగి జావ కానివ్వండి, లేదంటే వేడి నీళ్ళు తాగి మీరు పండుకోండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, మీ యొక్క సమస్య మీదకించి అధిగమిస్తారు. లేదు నాకు ఇంకా ఎక్కువ ఇబ్బంది ఉన్నదంటే హైదరాబాద్ మరియు నిజామాబాద్ లోపల మన యొక్క హరియం పంచగవ్య చికిత్సాలయం 2 బ్రాంచెస్ ఉన్నాయి. మీరు 8374449494 9100821255కి మీరు అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడచ్చు అధిక సమాచారం కోసము. ఓకేనమ్మా? సార్ ఇది నాకు కొంచెం హార్మోన్స్ ప్రాబ్లం అని చెప్పారు సార్. ఓకే తల్లి, మీరేం చేయండి అంటే ఫోన్ చేసి పర్సనల్గా కలవండి, మీకు మిగతా వివరాలు మీకు చెప్తామండి. ఓకేనా తల్లి? సరే. ఓకే అమ్మా. సార్ ఒక కాలర్ ఉన్నారు. హలో అండి, నమస్తే, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో సార్, నమస్తే, మీ పేరు? నా పేరు సాయా సార్ చెప్పండి సార్, డాక్టర్ గారు వింటున్నారు. యాక్చువల్గా మా చెల్లెకి థైరాయిడ్ వచ్చింది, 21 ఏజ్. ఓకే. ఇంకా ఈ డైలీ యోగా, సూర్య నమస్కారం అవన్నీ ఫాలో అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే న్యాచురల్ ఇట్లా లైఫ్ లాంగ్ మెడిసిన్ బదులు కొంచెం గట్టిగా చెప్పండి సార్ మీరు. లైఫ్ లాంగ్ మెడిసిన్ బదులు న్యాచురల్ గా హర్బ్స్ తోటి ఇట్లా రవి వర్మ గారు చెప్పిండ్రు, ఇట్లా వృక్షాల కింద ట్రీస్ కింద కూర్చుంటే ఇన్వాలంటరీగా అది క్యూర్ అయిపోతే, అట్లాంటి ఏమైనా ట్రీస్ ఉన్నాయా, అట్లాంటి ప్లాంట్స్ ఉన్నాయా? ఓకే. సో మీరు ఏంటి అంటే ఈ ప్రాబ్లమ్కి ప్లాంట్స్ ద్వారా ఏదైనా ట్రీస్ కింద కూర్చొని ధ్యానం చేసుకోవడం ద్వారా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా అని అడుగుతున్నారు, అంతేనా అండి? ఓకే. అమ్మాయి ఏజ్ 21 అన్నారు కదా, అమ్మాయి బరువు ఎంత అండి? బరువు ఎంత బేటా? 60. ఓకే, 50 60 60. ఓకే, 60 ఉంటుంది. హైట్ ఎంత ఉంది నాన్న? 5'6" అట్లా. 5'6". ఓకే, కొంచెం లైట్గా బరువు ఉంది అమ్మాయి. అయితే ఏం చేయండి అంటే ఫస్ట్ అమ్మాయి యొక్క నాభిస్థానం ఎలా ఉందో ఫస్ట్ చెక్ చేసుకోండి. నాభిస్థానం అనేసి అంటే బొడ్డు ఉంటుంది కదా. ఓకే. బొడ్డు జరిగిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇక్కడ సికింద్రాబాద్ సార్. సికింద్రాబాద్. అయితే మీకు హైదరాబాద్ లోపల మనకు బ్రాంచ్ ఉన్నది, ఒకసారి ఫోన్ చేసి మీరు కలవచ్చు. అయితే నాభిస్థానం ఫస్ట్ చూసుకోవాల్సి వస్తుంది. నాభిస్థానం చూసుకున్న తర్వాత నాభిస్థానాన్ని బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది అంటే థైరాయిడ్ సమస్య వచ్చింది కదా, అది ఏ రేంజ్లో ఉందో చూసుకున్న తర్వాత తేనెలో ఒక మందు ఇస్తాం మేము. దాన్ని రోజుగా జస్ట్ నాకాలి అంతే. ఒక 45 రోజులు నాకేసేస్తే మీ థైరాయిడ్ అనేది బ్యాలెన్స్ అయిపోతుంది. ఓకేనండి?
అయితే ఓకే. పెద్దగా ఇట్లా భయపడాల్సిన అవసరం లేదు అండ్ లైఫ్ లాంగ్గా మందులు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎలాంటి ఓకే. థైరాయిడ్ అయినా ఇట్లా సరే నేను చెప్పిన ఈ మందు ద్వారా మీరు క్యూర్ అవుతారు. ఇది పంచగవ్యలో అద్భుతమైన మందు ఉంటుంది. అంటే కొన్ని మూలికలు టీఎస్ కలిపేసి ఇస్తాం అన్నట్టు మేము. టీఎస్హెచ్ అది ఉంటుంది కదా 8.5 ఉంటుంది. ఓకే ఓకే పర్వాలేదు నాన్న. నేను చెప్తున్నా కదా ఎలాంటి థైరాయిడ్ సమస్య అయినా సరే తేనెలో మేము కల్పిస్తాం మందు. దాన్ని మీరు రోజు పొద్దున మధ్యాహ్నము సాయంత్రం 3 పూటలా దాన్ని నాలుకకేసి నాకాలంతే. అలా మీరు ఇట్లా కంటిన్యూగా 45 డేస్ చేయాలి. అలా చేసేస్తే ఎలాంటి థైరాయిడ్ సమస్య అయినా సరే మీకు బ్యాలెన్స్ అయిపోతుంది. నయం ఇట్లా అవుతుందని చెప్తాలే, వృక్షాలు బ్యాలెన్స్ ఏం అవుతుందని లేవా? చెప్తున్నాను. ఎందుకు అనేసి అంటే ఇక్కడ దినచర్య వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఓకే. ఏం చేస్తారంటే దినచర్య సరిగా పాటించడం వల్ల వచ్చే సమస్యలు అన్నట్టు ఇవన్నీ. ఎందుకు ఓకే. థైరాయిడ్ ఎందుకు వస్తుందో ఫస్ట్ మనం తెలుసుకుంటే అది రాకుండా ఎలా ఉండాలో తెలుసుకోవాలి. అయితే దీని లోపల ఏంటంటే మానసికంగా మనము బాగా ఇబ్బంది పడ్డం ఒకటి, అండ్ లోపల ఉన్న విషయాల్ని పైకి చెప్పుకోకపోవడము. అయితే ఓకే. దీన్ని వేగాలు అని అంటాం. వేగాలు ఏమేమి వస్తున్నాయి? ఒకటి వచ్చేసి నవ్వడము, ఏడవడము, కోపము, తర్వాత వచ్చేసి సెక్షువల్ థింగ్స్ కానివ్వండి, తర్వాత లోపల ఏదో ఆలోచిస్తూ ఉంటారు దాన్ని బయటకు చెప్పలేకపోవడము, రహస్యాల్ని అతిగా దాచిపెట్టుకోవడము, ఇలాంటి ఎక్కువ చేసుకునే వారికి థైరాయిడ్ సమస్యలు వస్తాయి. ఇంకోటి ఓకే. ఏడుపు వచ్చినా కానీ ఏడవరు వీరు, ఆపేసుకుంటారు. నాకు గొంతు దాకా ఏడుపు వచ్చినా కానీ నేను ఏడవలేను, నేను ఆపుకున్నాను అని అంటారు. దానివల్ల వచ్చే సమస్య ఏంటిది? థైరాయిడ్ సమస్య. ఎందుకంటే ఓకే. థైరాయిడ్ గండి ఏం చేస్తుంది? ఇక్కడ మీ యొక్క కెమికల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే. ఇక్కడ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు ఆటోమేటిక్లీ మీకు థైరాయిడ్ లోపల ఈ నంబర్స్లో చేంజెస్ వచ్చేస్తూ ఉంటాయి. అందుకోసం మనం ఏం చేయాలి? మూత్రం వేగం వచ్చినా కానీ మోషన్ వచ్చినా కానీ ఆపకూడదు. అమ్మాయిలలో ఓకే. చాలామంది చేసేది ఏంటి అని అంటే ఎక్కడైనా వెళ్తున్నామంటే నీళ్ళు తాగరు, మూత్రం పోవాల్సి వస్తుంది అనేసి మూత్రం వెళ్ళరు. ఎందుకంటే ఆ. సోషల్ స్టేటస్ లోపల కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నట్టు అమ్మాయిలు. యా యా. సో దానికోసము మీరు చేయాల్సిందల్లా ఏంటిదంటే ఈ వేగాలని వదిలిచ్చేసుకోవాలి. ఓకే. అంటే ఏ టైం లోపల ఒకవేళ వాంతులు వచ్చేసినా వాంతులు ఆపుకోవద్దు, దగ్గు వచ్చినా ఆపుకోవద్దు, తుమ్ము వచ్చినా ఆపుకోవద్దు. కొందరు పెట్టుకొని అనేసి తుమ్మేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే 250 కిలోమీటర్ల వేగంతో వచ్చే ఏదైతే ఈ ప్రెషర్ ఉందో ఒకటిసారి ఆపేస్తే నాడులకు తగిలి చిట్లిపోయే అవకాశం ఉంటుంది. అంటే బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. ఏది? ఈ తుమ్ము వల్లనే. దీన్ని ఆపేసుకున్నారనుకో దీని ప్రెషరు ఈ యొక్క థైరాయిడ్ గ్రంథుల మీద పడుతుంది. దాంతో ఈ యొక్క గ్రంథి అది కెమికల్ వ్యవస్థ ఏదవుతుందో చెదరైపోతుంది. దాంతోనే థైరాయిడ్ సమస్యలు దీని లోపల 2 రకాలుగా, ఒకైతే బక్కగా అయిపోతారు, లేదంటే అధికంగా లావు అయిపోతారు. ఓకే. కొందరికి దీనివల్ల ఏమవుతుంది? ఫర్టిలిటీ మీద ప్రాబ్లం ఇస్తుంది, మళ్ళీ పిల్లలు పుట్టడం మీద. సో ఓకే. ఇలాంటి వారు ఏం చేయాలి అంటే వేగాలని కంట్రోల్ చేసుకోకుండా, ఈ వేగాలు కోపం వస్తే కోప్పడండి, పోయేదేముంది, కొద్దిసేపటికే కదా. మరి దాన్ని అట్లా ఆపేసుకుంటే ఎలా ఉంటుంది? ఓకే. సో ఇది శరీరం మీద మనకు ప్రభావం చూపించకుండా ఈ వేగాలని మనము అదుపులో అధికంగా ఉంచకూడదు. కొన్ని చోట్ల ఉంచాలండి. మరి అధికంగా కూడా ఇచ్చేసిండ్రంటే మళ్ళీ డాక్టర్ గారు చెప్పారు ఇట్లా చెప్పిననేసి అంటే నా మీదకి వస్తారు. అలా కాదు, ఎక్కడ ఎలా ఉందో సమయానుకూలంగా చేయండి, సరిపోతుంది. ఓకే. అదే చూడండి, మీరు ఇప్పుడు చిన్న పిల్లల్లో ఉన్నారు, వాళ్ళకి థైరాయిడ్ లేదు, ఎందుకని అడగండి. న్యాచురల్గా ఉంటారు. న్యాచురల్గా ఉంటారు. మూత్రం వచ్చిందా పోషిస్తాడు, Yeah. దొడ్డికి వచ్చిందా పోతాడు, ఆకలి వేసిందా ఏడుస్తాడు. మళ్ళీ వారికి ఎటువంటి రకమైనటువంటి కల్మషాలు ఉండవు. కొట్టిండనుకో అంటారు, మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ నవ్వుతూ ఉంటారు. అవును. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. అసలు అంతసేపట్లో కొట్టినావు కదా, నీ మీద కోపం ఉండాలి కదా, అవును. మళ్ళీ వచ్చేసి మళ్ళీ ముట్టి ఇలా అనుకుంటూ నవ్వుతూ ఉంటారు. అవును. చూడండి కదా. Correct. అంటే ఆ పిల్లల యొక్క కల్మషం లేని ఆ హృదయం ఏదైతుందో ఆ హృదయము ప్రతి మానవుల లోపల సహజ సిద్ధంగా ఉంటుందనేసి మనకు పత్రిక గారు కూడా చెప్పారు ఈ విషయాన్ని. కరెక్ట్ సార్. సో ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, ఆహ్లాదకరంగా ఉండాలి, ఈ ప్రకృతిని కాపాడుతూ ఉండాలి, అండ్ దాంతోపాటు పర్యావరణాన్ని కాపాడమని చెప్పారు. ఇక దాని మీదకి ఇంకో చెప్పింది ఏంటంటే ధ్యానము. సహజ సిద్ధంగా ధ్యానంలో వెళ్ళిపోయే పద్ధతులు చెప్పారు గురువుగారు. ఇది మీరు చూసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది. అసలు చాలా బాగా చెప్పారు ఈ విషయాల్ని. చాలా బాగా. అవును సార్. సారు అదే యాక్చువల్గా మనము ఆ ఆత్మస్థితిలో ఉండే వాళ్ళమే, భూలోకానికి వచ్చి మర్చిపోయాము. మళ్ళీ మనని మనం గుర్తు చేసుకోవడానికి ధ్యానం అన్నమాట. ఎస్ ఎస్ గురుగారు అద్భుతంగా ఈ విషయాల్ని వివరించారు. మన పిరమిడ్ ఛానల్కి, మన పిరమిడ్ కేంద్రాలకు వచ్చేస్తే ఈ విషయాన్ని మీరు అనుకూలంగా తెలుసుకోగలుగుతారు. అండ్ ఈ యొక్క థైరాయిడ్ సమస్యల నుంచి మీరు అధిగమించవచ్చు. అట్లా. ఎస్. సో విన్నారు కదండి. మరి సార్ ఎంతో చక్కగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు.
ఏమీ లేదు, ఎలా ఉండాలో కూడా సార్ చెప్పారు. ఇంకా మీకు సార్ని కలవాలనుకుంటే కూడా సార్ ఆల్రెడీ నెంబర్ ఒకసారి చెప్పారు ఇందాక ఈ ఎపిసోడ్లోనే. ఇన్ కేస్ మీకు ఇంకా డౌట్ ఉంటే 04066002333కి కాల్ చేస్తే డాక్టర్ గారి నెంబర్ కూడా మీకు ఇస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ కాలింగ్. సరే, మనం ఇందాక మాట్లాడుకుంటున్నాం ఈ వర్షాకాల సమస్యలు వాటి గురించి. మరి మీరు ఫుడ్ గురించి కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇందాక. సో నివారణ పద్ధతులు, మరి అయితే హాట్ వాటర్ తీసుకోవాలి అని చెప్పారు. హాట్ వాటర్ తీసుకోవాలని చెప్పాను. ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వీరి యొక్క డైజెషన్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉంటుంది, రోగాల నుంచి అధిగమిస్తారు. ఇప్పుడు వచ్చే ఈ వర్షాకాలం లోపల వచ్చే మళ్ళీ సమస్య ఏంటిదంటే వైరల్ ఫీవర్స్, వైరల్గా వచ్చే ఈ యొక్క తిండి లోపల వచ్చే వైరల్ థింగ్స్, తర్వాత వచ్చేసి అతిసార వ్యాధి అండ్ దాంతోపాటు జ్వరాలు. అయితే జ్వరాలు వ్యాపించడానికి ముఖ్య కారణం ఏంటంటే దోమలు. అయితే ఇండ్లల్లో కానీ బంగ్లాల పైన కానివ్వండి, నీళ్లు ఆగే ప్లేస్లు ఉంటాయి, వాటిని ఆపకుండా క్లీన్ చేసుకొని ఉంచాలి. లేకపోతే ఏమవుతుందంటే అక్కడ పరిసరాలు శుభ్రంగా ఉంచాలి. ఇప్పుడు ఇదంతా మనం వర్ష ఋతువుకు సంబంధించి మనం చెప్పుకునేదంతా ఏంటిది, ఇప్పుడు పర్యావరణ దినోత్సవం వచ్చింది అండ్ దాంతోపాటు పర్యావరణాన్ని కాపాడుకుంటే ఈ వర్ష ఋతువు లోపల మనం ఎంత ఆరోగ్యంగా ఉంటాం అనేసి మనం ఇవాళ డిస్కషన్. దీని లోపల నీళ్లు ఆగి ఉండే ప్లేస్లన్నింటినీ మీరు క్లీన్ చేసేసేయాలి. నీళ్ళు ఒకవేళ ఆగి ఉన్న ప్లేస్లలో లార్వాలు ఇచ్చాను అనుకోండి, దోమలు వస్తాయి. అయితే దోమలు రావడానికి ముఖ్య కారణం ఎవరు? దోమలు రావడానికి ముఖ్య కారణం ఏంటిది అనేసి అంటే దోమలే, కానీ దాంట్లో ఆడదోమలు కుట్టడం వల్ల వచ్చే సమస్యలు ఇవన్నీ. మరి పాప మగదోమలు ఏం చేసినాయంటే ప్రకృతి లోపల భగవంతుడు ఏం చేసిండంటే ఏవైతే ఆడదోమలకు కావాల్సిన టెంటికల్స్ ఏవైతే ఉన్నాయో గుచ్చి దానికి మత్తునిచ్చేసి దాన్ని ఒక రక్తం పీల్చుకోవడానికి ఇచ్చిన లార్వా లోపల బ్యాక్టీరియా ఉంటుంది. ఆ లార్వా ఏదైతే ఉందో మనది లాలాజలం అంటాం మనం. ఈ లాలాజలం లోపల మందు ఉంటుంది, ఏది మత్తు మందులాగా. అది గుచ్చినప్పుడు మనకు గుచ్చినట్టు అనిపించదు అది ఉన్నంతసేపు. అయితే ఈ లాలాజలం లోపల ఉండే బ్యాక్టీరియా బాడీలోకి వెళ్తుంది, కానీ అక్కడ ఏమవుతుంది, మొద్దు బారినట్టు చేస్తుంది. ఎప్పుడైతే అది రక్తం తాగేస్తుందో అప్పుడు ఇది తీసేస్తుంది కదా, ఆ తీసిన వెంటనే మనకు కుట్టినట్టు అనిపిస్తుంది. అప్పుడు మనం ఇది ఎగిరిపోతుంది, ఇది కొడతాం మనం. సో ఇక్కడ ఇది జరుగుతుంది. మగదోమల లోపల ఈ లాలాజలం అనేది అతి తక్కువగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. అది గుచ్చి ఎప్పుడైతే పట్టుకుంటుంది కదా స్కిన్ని, ఆ పట్టుకునే టెంటికల్స్ అనేటివి ఒక చిన్నగా ఉంటాయి అన్నట్టు. సో మగదోమలు అందరినీ కుట్టవు, కుట్టేటి ఆడదోమలే. అయితే దీనికి ఏంటంటే రాత్రి కుట్టే దోమలకు కుట్టడం వల్ల వచ్చిన రోగాలు వేరు, పొద్దున దోమలు కుట్టినప్పుడు వచ్చే ఆడదోమలు ఏవైతే కుడతాయో అవి వేరు. అయితే మరి మగదోమలు ఏం తింటాయి అనేసి అంటే ఇది కూడా తెలుసుకోవాలి కదా. మరి ఎక్కడ ఉంటాయి ఇవి? గార్డెన్స్లలో ఇక్కడ వెళ్ళినప్పుడు పువ్వుల లోపల ఉన్న పదార్థాన్ని, దాని లోపల ఉన్న రసాన్ని తాగి ఆ యొక్క ఇది శాకాహారులు అన్నట్టు వీళ్ళు. ఇవి ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తాయి, మనము గార్డెన్స్లో తిరిగినప్పుడు మన తలపైన దోమలు తిరుగుతాయి, గమనించారా? అవి మగదోమలు, అవి ఆడదోమలు కావు, అవి మగదోమలు. అవి ఏం చేస్తాయి అంటే శాకాహారం ఉన్నాయి కదా, వాటి మీ పైన ఏదైనా వాసన వచ్చేస్తే అవి పూలేమనుకొని మీ మీదకి ఇట్లా తిరుగుతూ ఉంటాయి. కొన్ని టైంలలో బర్రెల తలల మీద, ఆవుల తలల మీద తిరుగుతూ ఉంటాయి కదా, అవి మగదోమలు. మగదోమలు కుట్టవు సహజంగా. అయితే ఆడదోమలు ఇవి మాంసాహారుల కిందకి లెక్క, ఎందుకంటే ఇవి రక్తం పీలుస్తాయి కాబట్టి. ఎందుకంటే ఇవి తీసుకొని వాటికి గుడ్డుకు ప్రసవించడానికి అవసరమైనటువంటి అనుగుణమైనటువంటి ఖనిజ లవణాలు కానివ్వండి, దాని లోపల విటమిన్స్ కానివ్వండి, ఈ దోమలకు ఇవి మన రక్తం ద్వారానే దొరుకుతాయి. అయితే ఈ కుట్టేటి ఎప్పుడైనా ఉండని అనుకోండి, నాకు దోమలు కుడుతున్నాయి కదా, కుడుతుంది అని అనాలిగా అదన్నట్టు సహజంగా మనం చూస్తే డీటెయిల్గా. ఎస్. సో ఈ విధంగా మనం చూసినాం అనుకోండి, దోమల నివారణ చేయాలి. అయితే ప్రొద్దున కరిచిన దోమల వల్ల డెంగ్యూ వచ్చేస్తుంది, మళ్ళీ సాయంత్రం ఈ టైంలో కరిచిన వాటికి మలేరియా వస్తుంది. ఇట్లా రకరకాల దోమలు ఉన్నాయి అన్నట్టు. సో దీని నుంచి మీరు అధిగమించాలి. ఇంకోటి, ఈ యొక్క వర్షాకాలం లోపల నేను చెప్పేది ఏంటంటే వేడి నీళ్ళు తాగడము, ఆరోగ్యకరమైన వేడివేడి భోజనం సేవించడము. అండ్ ఇప్పుడు ఈ సమయం లోపల డైజెషన్ బాగా లో ఉంటుంది కాబట్టి డైజెషన్ మంచిగా అయ్యే విధంగా పదార్థాలు తీసుకోవాలి. అండ్ దీంతోపాటు ఏంటంటే ఈ వర్షాకాలం స్టార్టింగ్ లోపల ఆకుకూరలు తీసుకోవద్దు. ఎందుకు? వర్షం పడ్డ తర్వాత బ్యాక్టీరియా మొత్తం ఆకులపైన కూర్చుంటుంది ఈ నెల రోజుల్లో. అందుకోసం అప్పుడు ఏం చేయాలి, దాన్ని వేడి నీళ్ళతో మంచిగా కడిగి శుభ్రం చేసి తీసుకోవాలి. లేకపోతే అలాంటి వాళ్ళకు మోషన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అలాంటప్పుడు కాయగూరలు వీటిని జాగ్రత్తగా చూసుకొని మనం పప్పులు తింటున్నామా, పప్పు దినుసులు తింటున్నామా, ఎలా తింటున్నామో, స్టీమ్ ఫుడ్ తింటున్నామా, వీటిని జాగ్రత్తగా
లక్ష్యం పెట్టుకొని మనం తీసుకోవాలి. థ్యాంక్ యూ సార్. మరి ఎంతో అద్భుతంగా సమస్యలు ఎలా వస్తాయి, వాటికి నివారణ ఏంటి, ముఖ్యంగా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలా మెయింటైన్ చేయాలని ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమస్తేజీ, వందే గోమాతరం. ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో వర్షాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటి, వాటి నివారణ పద్ధతులు ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాము. రేపు ఆయుష్మాన్ భవలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.